Dear brothers and sisters, today we are going to meditate from 1 Kings 9:3. ప్రియమైన సహోదరి సహోదరులారా, మొదటి రాజుల గ్రంథము 9:3ను నేడు మనం ధ్యానించబోతున్నాము. The Lord said to Solomon, I have heard your prayer and your supplication that you have made ప్రభు before me. సొలొమోనుతో ఇలాగు సెలవిచ్చెను, నా సముఖమందు నీవు చేసిన ప్రార్థనా విన్నపములను నేను అంగీకరించితిని. The Lord appeared to Solomon the second time. ప్రభు రెండో మారు సొలొమోనుకు ప్రత్యక్షమాయెను. What a joy it is to see God and hear him speaking. ప్రభువుని చూడడము, ఆయన మాట్లాడితే వినడము ఎంత సంతోషకరమైన విషయమో కదా. But then for Solomon, the Lord appeared to him for second time. అయితే సొలొమోనుకు ప్రభు 2 సార్లు ప్రత్యక్షమయ్యారు. This shows how much the Lord is pleased with the people of Israel. ప్రభు ఇశ్రాయేలు ప్రజలందు ఎంత ఇష్టము కలిగి ఉన్నారు అనేది దీనివల్ల మనం తెలుసుకొనగలము. How much the Lord loved the descendants of David. ప్రభు దావీదు సంతానమును ఎంతగానో ప్రేమించి ఉన్నారు. For the first time, being a king, Solomon asked God not for the riches. రాజైన సొలొమోను ప్రభు మొదటిగా ప్రత్యక్షమైనప్పుడు ఐశ్వర్యమును కోరుకొనలేదు, కానీ But then he asked for the wisdom of God. దేవుని జ్ఞానమును అతను కోరుకొని ఉన్నాడు. And again for the second time, Solomon asked God to bless the temple. రెండవసారి ప్రభు ప్రత్యక్షమైనప్పుడు మందిరమును దీవించమని అతను కోరుకున్నాడు. He said, Lord, let your eyes, let your ears be open to all the prayers that are offered in this temple. ప్రభువా, ఈ స్థలమందు, ఈ మందిరమందు చేయబడే ప్రార్థనలన్నిటినీ కూడా నీవు దృష్టించి ఆలకించుము అని ప్రార్థించాడు. The Lord was so pleased with his prayers. ప్రభు అతని ప్రార్థనయందు ఎంతగానో ఇష్టపడ్డాడు. Solomon asked God for God to open his eyes and ears. తన కళ్ళను, తన చెవులను ఆ మందిరమందు ఉంచమని సొలొమోను అడిగాడు. But then God said to him, my eyes, my heart will be there always open in the temple. నా దృష్టియు నా మనస్సును ఎల్లప్పుడూ ఆ మందిరమందు ఉండును అని ప్రభు అతనికి వాగ్దానం ఇచ్చి ఉన్నాడు. My heart will always be there. నా హృదయం ఎల్లప్పుడూ అక్కడ ఉంటుంది. Which means he wanted his presence to be felt by the people in the temple always. అనగా ఎల్లప్పుడూ అక్కడికి వచ్చే ప్రజలు దేవుని యొక్క సన్నిధానాన్ని అనుభూతి చెందాలని కోరుకున్నాడు. What a loving God we have, isn't it? మనం ఎంత ప్రేమ కలిగిన దేవుణ్ణి కలిగి ఉన్నాము కదా. In 2 Kings 25 also, King Hezekiah, when he prayed to God, the Lord said, I have heard your prayers and seen your tears. రెండవ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనంలో రాజైన హిజ్కియా ప్రభువుకి ప్రార్థించినప్పుడు, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను అని ప్రభు In the అన్నాడు. same way, in the temple when Hannah prayed, the Lord listened to her prayer. అదేవిధంగా హన్నా దేవుని మందిరంలో ప్రార్థించినప్పుడు ప్రభు ఆమె యొక్క మొర్రను ఆలకించి ఉన్నారు. Hannah not only asked for a child for herself, హన్నా తన కొరకు మాత్రమే ఒక బిడ్డను ప్రభువును అడగలేదు, కానీ but then she said to God, Lord, if you give me a son, I will give back my son to you. ప్రభువా, నీవు నాకు ఒక కుమారుణ్ణి అనుగ్రహిస్తే నీ నా బిడ్డను తిరిగి నీకు సమర్పించి నీకే ఇచ్చివేస్తాను అని ప్రార్థించింది. Such a prayer pleased God. అటువంటి ప్రార్థన ప్రభువుకి ఎంతో ఇష్టమైనది. Once we all gathered together as a family and prayed for our father, Brother D.J. Dinakaran. ఒకసారి మేమందరము కుటుంబంగా కలిసి మా తండ్రి గారైన డాక్టర్ డిజెస్ దినకరన్ గారి కొరకు ప్రార్థించి ఉన్నాము. When my father was sick, he asked all of us to lay our hands upon him and pray for him. మా తండ్రి గారు అనారోగ్యంగా ఉన్నటువంటి సమయంలో మమ్మల్ని అందరినీ ఆయన పైన చేతులుంచి ప్రార్థన చేయమని కోరేవారు. When my turn came, I put my hand upon my father and said, Lord, give my father good health. నా సమయం వచ్చినప్పుడు నా చేతులను తండ్రి గారి పైన ఉంచి, ప్రభువా, తండ్రికి మంచి ఆరోగ్యమునివ్వండి అని ప్రార్థించాను.
Heal him, Lord, so that when he prays, many more people will be healed. ఆయన ప్రార్థించినప్పుడు ఇంకా అనేకులు స్వస్థపరచబడినట్లుగా మీరు ఈయనను స్వస్థపరచండి అని అడిగాను. If he lives long, he can bless many more people. ఆయన దీర్ఘకాలము జీవించినట్లయితే అనేకులకు దీవెనకరంగా ఉంటారు. As I was praying within myself, నేనలా నాలో నేను ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, as I was praying such a prayer, నేను ఆ ప్రార్థనను అడుగుతూ the ప్రార్థిస్తున్నప్పుడు Lord filled me with the Holy Spirit and I was laughing with joy. ప్రభు నన్ను తన పరిశుద్ధాత్మతో నింపి నేను ఆనందముతో నవ్వుతూ ఉన్నాను. I certainly knew that the Lord has given me new graces that day. ఆ దినమున ప్రభు నాకు నిశ్చయముగా నూతనమైనటువంటి కృపలను అనుగ్రహించి ఉన్నాడని నేను ఎరుగుదును. Our God is such a God to listen to our prayers and give us more than we ask. మన ప్రార్థనలన్నిటినీ ఆలకించి అడిగిన వాటన్నిటికంటే అధికముగా ఇచ్చే దేవుడు మన ప్రభు. No prayers of us is wasted. మన ప్రార్థనలు ఏవి వృధాగా పోవు. As we see in Psalm 56:8, 56వ కీర్తన 8వ వచనంలో ఉన్న రీతిగా He lists all our tears on His scroll. మన కన్నీళ్ళన్నిటినీ కూడా ఆయన తన బుడ్డిలో ఉంచుకుంటాడు. And every prayer of us are recorded by God. మనం చేసే ప్రతి ప్రార్థనని కూడా దేవుడు భద్రపరిచి ఉంచుతాడు. He carefully puts our tears in His bottle. మన కన్నీళ్ళన్నిటినీ కూడా ఆయన తన బుడ్డిలో కవిలలో దాచిపెడతాడు. That's what the Bible says in Psalm 34:15. 34వ కీర్తన 15వ వచనంలో అదే చెప్పబడి ఉన్నది. The eyes of the Lord are on the righteous, యెహోవా దృష్టి నీతిమంతుల మీదనున్నది. and His ears are attentive to their cry. ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. Not only need to go to a temple to pray to God. దేవుని ప్రార్థన చేయడానికి మనం ఒక మందిరానికి మాత్రమే వెళ్ళవలసిన అవసరం లేదు. We have Jesus, the temple of God, with us all the time. దేవుని మందిరమైనటువంటి యేసయ్యను మనం ఎల్లప్పుడూ మనతో కలిగి ఉన్నాము. Our Lord is a silent listener. మన దేవుడు మనం చేసే ప్రతి ప్రార్థనను ఆలకించువాడై ఉన్నాడు. Sometimes we feel our prayers are not heard by God. కొన్నిసార్లు మన ప్రార్థనలను దేవుడు వినట్లేదేమో అని మనం భావిస్తాము. But then He makes us wait to receive an answer from God. అయితే ప్రభు యొద్ద నుండి జవాబు పొందుకునేంత వరకు మనల్ని ఆయన వేచి ఉండ చేస్తాడు. Only then we can value the blessings the Lord gives us. అప్పుడు మాత్రమే ప్రభు మనకిచ్చే ఆశీర్వాదాలను ఎంతో విలువైన వాటిగా మనం చూడగలుగుతాము. I have experienced that many a time. అది నా జీవితంలో అనేక సార్లు నేను అనుభూతి చెందాను. Wait for God. దేవుని కొరకు వేచి ఉండండి. Don't rush. ఆవేశపడకండి. Keep on asking. ప్రభుని అడుగుతూనే ఉండండి. Keep on knocking the door. దేవుని యొక్క తలుపును తడుతూనే ఉండండి. The Lord is listening, dear friends. ప్రభు ఆలకిస్తున్నాడు ప్రియ స్నేహితులారా. That's what the Lord says to you even today. ఈరోజు ప్రభు మీతో కూడా అదే చెబుతున్నాడు. I have heard your prayer నీ ప్రార్థనలు నేను ఆలకించి ఉన్నాను. and your supplication that you have made before me. నా సన్నిధిలో నీవు చేసిన మనవులను నేను అంగీకరించి ఉన్నాను. The Lord listens to your prayers. ప్రభు మీ ప్రార్థనలను ఆలకిస్తాడు. Do not be discouraged. నిరాశ చెందకండి. Things are yet to be given to ప్రభు you. మీకు ఇంకా అనేకమైనటువంటి గొప్ప కార్యాలను చేయబోతున్నాడు, That's what ఇవ్వబోతున్నాడు. David says in Psalm 23:5. 23వ కీర్తన 5వ వచనంలో దావీదు భక్తుడు అదే చెబుతున్నాడు. You prepare a table before me in the presence of my enemies. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనమును సిద్ధపరచెదవు. Everything is stored up for you. మీ కొరకు అన్నీ కూడా సిద్ధపరచబడి ఉన్నవి. Only when we wait for those blessings we can value them. ఆశీర్వాదాల కొరకు మనం వేచి ఉన్నప్పుడే అవి పొందుకున్నప్పుడు వాటిని విలువైన వాటిగా మనం చూడగలుగుతాము. Best things are yet to come to you, dear friends. శ్రేష్టమైన విషయాలు మీ వద్దకు రానే ఉన్నవి ప్రియ స్నేహితులారా. Loving Heavenly Father, ప్రియమైన పరలోకపు తండ్రి, as you have said, మీరు చెప్పిన రీతిగా I am listening. నేను ఆలకిస్తున్నాను అని మీరు చెప్పిన రీతిగా Father,
Answer all your children's cries, O God. తండ్రి, నీ బిడ్డల మొరలన్నిటినీ కూడా ఆలకించండి అయ్యా. Lord, no prayers are wasted. ప్రభువా, ఏ ప్రార్థన వృధాగా పోదు. You will give it to them, Lord. మీరు వారికి నిశ్చయముగా అనుగ్రహిస్తారు. Lord, Master, strengthen the hearts of everyone who are asking. ప్రభువా, మొరపెడుతున్నటువంటి ప్రతి ఒక్కరి హృదయాలను మీరు బలపరచండి దేవా. Lord, give an answer for their prayer. ప్రభువా, వారి ప్రార్థనలకు జవాబులనివ్వండి. Lord, more than they prayed, give them greater blessings. వారు ప్రార్థించిన దానికంటే అధికమైన ఆశీర్వాదములను అనుగ్రహించండి. Lord, you have prepared a banquet for your children. ప్రభువా, నీ బిడ్డల కొరకు మీరు ఒక విందును సిద్ధపరిచి ఉన్నారు. Let them see it, Lord. వారది చూడగలుగుదురుగాక. Let them receive it, O God. వారు దాన్ని పొందుకొనెదరుగాక. Right before their enemies, let the blessings be poured upon your children. వారి శత్రువుల ఎదుటే నీ బిడ్డలపైన ఆశీర్వాదములు కుమ్మరించబడునుగాక. Let the best blessings be given to them. శ్రేష్టమైన ఆశీర్వాదములు వారికి అనుగ్రహించబడునుగాక. Lord, thank you for you are making them to feast on your table. ప్రభువా, నీ భోజనపు బల్ల మీద వారికి ఆహారమునిస్తున్నందుకై వందనాలు. Thank you, Lord. వందనాలు ప్రభువా. Shall we all open our mouths and thank God? అందరము నోళ్లు తెరిచి దేవుని స్తుతిద్దాము. Blessings are coming upon you. ఆశీర్వాదములు మీపైకి దిగి వస్తూ ఉన్నవి. Thank you, Lord. వందనాలు ప్రభువా. Thank you, Lord, వందనాలు దేవా. for hearing their prayer, వారి ప్రార్థనలను ఆలకించినందుకై, for answering their prayer, వారి మొరలకు జవాబులు ఇస్తున్నందుకై వందనాలు. for stretching forth your hand upon your children and giving them an answer right నీ now. హస్తమును నీ బిడ్డలపైకి చాచి వారికి జవాబులు ఇప్పుడే ఇస్తున్నందుకై నీకు వందనాలు దేవా. Everything they have been waiting, let it come upon them, వారు Lord. దేని కొరకైతే వేచి ఉన్నారో వాటన్నిటినీ కూడా ఇప్పుడే పొందుకొందురుగాక. Thank you, Jesus. వందనాలు యేసయ్య. Thank you, Lord. వందనాలు Let ప్రభువా. a miracle happen right now. ఇప్పుడే ఒక అద్భుత కార్యము జరుగునుగాక. Thank you, Lord. వందనాలు ప్రభువా. In Jesus' name. యేసు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. God bless you, dear friend. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించుగాక ప్రియ స్నేహితులారా.